లక్ష్మణ్ గారు, మనం ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క దానిపైన విశ్లేషిద్దాం. ముందుగా వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. వెస్ట్ బెంగాల్లో ఈరోజు చూస్తూ ఉన్నాము, హోరావర బీజేపీ ముందంజ కనబడుతుంది. ఏంటి మమతా బెనర్జీని ఇబ్బందికి గురి చేశారు అనుకోవచ్చా బీజేపీ నేతలు? ఇంకోటి ఎలా అక్కడి నుంచి గత కొద్ది రోజులుగా ఫోకస్ చేశారు, అమిత్ షా ఏ రకంగా ఫోకస్ చేశారు ఏంటి అనే దానిపైన. ఒకవైపు మమతా బెనర్జీ మనం చూసాం, మొన్న సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను అక్కడ కౌంటింగ్ రోజు పెట్టారు, వాళ్ళని తొలగించి, అంటే రకరకాలుగా మనం చూసాం. డే 1 నుంచి కూడా అది ఒక కాంప్లికేటెడ్ అయిపోయింది దానికి సంబంధించి. ఏంటి ఓవరాల్గా ఎట్లా చూస్తారు ఈ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి అంటే మెజారిటీ ఎలా ఉంది అనేది, బీజేపీకి మంచి మెజారిటీ. అవును, ఇక్కడ కారణాలు ఒకటని కాదు. ఆమె 3 టర్మ్స్ ఒకటి, అలాగే ఫస్ట్ టర్మ్ లో పరిపాలనకి, 2వ టర్మ్ పరిపాలనకి, 3వ టర్మ్ పరిపాలనకి చాలా తేడా. ఓకే, ఆమె ఏమైందంటే కేంద్ర ప్రభుత్వంతో అడమెంట్ యాటిట్యూడ్ అనుసరించింది. కరెక్ట్ కాదు. అది ఫెడరల్ సిస్టమ్ లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, కర్ణాటక, మన తెలంగాణ, అవును, హిమాచల్. వీళ్ళు ఏమన్నా కేంద్రంతో లేని ఘర్షణకు దిగుతున్నారా? ప్రధానమంత్రి వస్తే గౌరవిస్తారు, ఆ రాష్ట్రపతి వచ్చినా గౌరవిస్తారు. ఆమె ప్రధానమంత్రి వచ్చినా నేను రిసీవ్ చేసుకోని అంటది, రాష్ట్రపతి వచ్చినా కూడా నేను గౌరవించాను. అలాగే అనేక, అంటే అంత వ్యతిరేకత అదేమన్నా ప్రత్యేక రాష్ట్ర ప్రత్యేక దేశమా కాదు కదా. అంత యాటిట్యూడ్ అవలంబించాల్సిన అవసరం లేదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు ఎందుకు ఈమె ఇంతగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి అన్నది గౌరవప్రదమైనటువంటి పోస్టు, అందులో ఒక మహిళ. ఆమె వస్తే కూడా ఆమె ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. అంత అడమెంట్ ఒకటి. రెండోది, ప్రజల్లో ఏమైపోయింది, టీఎంసీ యొక్క ఈ రౌడిజం పెరిగిపోయింది. ఎప్పుడు కూడా చూడండి, ఓటర్స్ ఏ రాష్ట్రంలోనైనా కూడా రౌడిజాన్ని కానీ లక్ష్మణ్ గారు అట్లా చెప్పట్లేదు కదా ఇప్పుడు. కాదు, ఇది ప్రచారం బాగా చేశారు, ఆమె రౌడిజం చేశారు లేకపోతే దౌర్జన్యాలు చేశారని ఇది ఒక ఓవల్ ప్రచారం చేసింది బీజేపీ అనేది. వాస్తవం. ఇప్పుడు నేను బెంగాల్లో తిరిగిన వ్యక్తిగానే చెప్తున్నాను. ఒక విలేజ్ లో ఏదైనా ఘర్షణ జరిగింది అనుకోండి, వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి టీఎంసీకి సంబంధించిన నాయకుడు, ఆ విలేజ్ నాయకుడు వచ్చి కేసు కట్టమంటే కడతారు, కట్టకూడదంటే కట్టరు. తెలుసా? దాని మరి అది ప్రజాస్వామ్యం అట్లుంటే మరి ఎంత దారుణ పరిస్థితి అక్కడ ఉందంటే అంత దారుణ పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి వాతావరణంలో ఏమైపోతుంది, ఆ జనం ఏం ఆలోచిస్తారు, భయం ఉండదు. కానీ వాళ్ళకి అవకాశం వస్తే సైలెంట్ ఓటర్లు అంటాం, వాళ్ళని సైలెంట్ గా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది చూడండి, నీకు చిన్న లాజిక్ చెప్తాను. పోయిన ఎన్నికల్లో 80% పోలింగ్ అయింది, ఈసారి 92% పోలింగ్ అయింది. అంటే 12% పోలింగ్ శాతం పెరిగింది. సరే, అది ఏమన్నా మైనార్టీ పెరిగిందా అంటే కాదు. చెప్పనా, గత ఎన్నికల్లో కూడా మైనార్టీ బెల్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 90% పోలింగ్ జరిగింది. ఇప్పుడు జరిగింది. అక్కడ 60 లక్షల ఓటర్లను ముస్లిం మైనార్టీ ఓటు బంగ్లాదేశ్ నుంచి వచ్చారని తొలగించారు. అవును, ఆ ఓట్లన్నీ కూడా టీఎంసీ పడేటివే, అది మైనస్ అయిపోయింది. అక్కడ అది మిగిలిపోయింది. ఇక్కడ 12% ఓట్లు పెరిగాయి అంటే ఎవరి ఓట్లు పెరిగినట్టు అక్కడ టీఎంసీ ఓట్లు కాదు కదా. డిఫరెన్స్ ఎక్కువ టీఎంసీకి బీజేపీకి. గత ఎన్నికల్లో 10% డిఫరెన్స్. 10%తో 65 సీట్లే వచ్చాయి, 225 సీట్లు టీఎంసీకి వచ్చాయి. సో ఇక్కడ ఈ ఎందుకు జనము విపరీతంగా పోయి పోలింగ్ కేంద్రాలకు పోయి ఓట్లేశారు? మరి ధైర్యం ఉంటుంది, మిలిటరీ రావడము, ధైర్యం ఇవ్వడము, ఓటింగ్ ఫ్రీగా జరపడము, అన్ని విధాల చర్యలు తీసుకోవడం వలన సక్సెస్ అయ్యారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటేనే పోలీస్ స్టేషన్లు అంటే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ప్రజలు విరగబడి ఓట్లు వేస్తారు. ఇది నేను ఎప్పటి నుంచో ఉన్నటువంటి వినామీ, ఏ రాష్ట్రాల్లో అయినా కూడా.
ఇక్కడ అక్కడ అనిపిస్తుంది చూడండి ఎంత ఎంత డిఫరెన్స్ ఇవాళ నడుస్తుంది అంటే పొటాపొటిగా కూడా ఏం లేదు. కానీ లక్ష్మణ్ గారు మొన్నటికి మొన్న మనం చూసాము, అది పోలింగ్ అయిన తర్వాత కూడా అక్కడ మమతా బెనర్జీకి వస్తే ఆందోళన చేశారు. చోట్ల లీడింగ్ లో బీజేపీ ఉంటే 74 చోట్ల మాత్రమే లీడింగ్ లో ఉంది టీఎంసీ. అవును, 74 ఇక్కడ, 104 ఇక్కడ. అవును. సో ఈ ట్రెండ్ అలాగే కొనసాగుతుంది. ఇంకా ఇప్పుడు సౌత్ నార్త్ అన్నారు, సౌత్ లో మెజారిటీ టీఎంసీకి వస్తుంది అని. ఎక్కడ వచ్చింది మరి? సౌత్ నార్త్ కూడా రిజల్ట్స్ చూపిస్తున్నారు, అక్కడ 2 చోట్ల కూడా బీజేపీకి మెజారిటీ వస్తుంది. అందువలన ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే ఒక మతస్థులను ఎత్తున పెట్టుకొని దట్టు బంగ్లాదేశ్ వాళ్ళని, ఉత్తన జాతీయగా ఉండాలి కదా, ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు? సరే లక్ష్మణ్ గారు, మరొక పాయింట్ ఇక్కడ మనము ఈ తమిళనాడు విషయానికి వెళ్దాం. తమిళనాడులో ఏంటి, ఇక్కడ సినీ గ్లామర్ బాగా పనిచేసింది అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? టీవీకి ఈరోజు 100 స్థానాలకు పైగా ముందంజ ఉండే ఎల్లి రిజల్ట్ అనుకోండి, ఇది ఇంకా ఉంది. కానీ సో మొత్తానికి ఆ స్థాయిలో అయితే మనం అనుకున్నాం, స్టార్టింగ్లో పోస్టర్ బ్యాలెట్ చూస్తే టీవీకే వెనకంజ ఉండే. ఉద్యోగస్తులు ఏంటి టీవీకి ఏదైతే విజయ్కి చెప్పిన మాటలు నమ్మలేదు అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఈవీఎంల తర్వాత మనం రిజల్ట్ అంతా కూడా తారుమారైంది. దీన్ని ఎట్లా చూడాలి? విజయ్ ఈ స్థాయిలో ముందంజ ఉండడానికి ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? తమిళనాడులో ఏఐడిఎంకి బీజేపీ కూటమికి మైనస్ పాయింట్ ఏంద్రా అంటే ఫోకస్ లీడర్ లేడు. వెర్ ఇస్ ద ఫోకస్ లీడర్ అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ డామినేటింగ్ పర్సన్ ఎవరున్నారు? లేదు. పార్టీ ఏఐడిఎంకి చీలటము, అవును, ఒకసారి ఆయన ముఖ్యమంత్రి, ఒకసారి ఈయన ముఖ్యమంత్రి, శశికళ ఒక పార్టీ పెట్టుకోవడము, శశికళ మరో దుకాణం పెట్టుకోవడము కట్ అవుతుంది. మీరు మధ్యలో మాట్లాడుతుంది, పర్లేదు మాట్లాడండి. దీని వలన ఏమైపోయిందంటే ఇక్కడ ఓటర్లు ఏం ఆలోచిస్తారు, ఈ ప్రభుత్వం దిగిపోవాలి, దౌర్జన్యాలు పెరిగాయి, అవినీతి ఉంది అని అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ ఎవరు? ఏఐడిఎంకి బీజేపీనా? డామినేటింగ్ ఎవరక్కడ, ఎవరు మెయిన్ లీడర్? ఏమో ఎంతకాలం వీళ్ళు అధికారంలో ఉంటారో మళ్ళీ కొట్టుకుంటారేమో ఈ ఆలోచించినప్పుడు ఆల్టర్నేట్ విజయ్ కనపడ్డాడు అని. ఆయన సినిమా యాక్టర్ కావచ్చు, ఖచ్చితంగా అటువైపు ఓటర్స్ మళ్ళీ. మామూలుగా అయితే జయలలిత ఎంజి రామచంద్రన్ సక్సెస్ అయ్యారు, ఎన్టీ రామారావు సక్సెస్ అయ్యారు, కానీ దాని తర్వాత వచ్చిన సినిమా యాక్టర్లు ఎవరు సక్సెస్ కాలేదు. పవన్ కళ్యాణ్ అయ్యాడు, కాలేదు. అక్కడ కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, అయ్యాడు. విజయకాంత్ పార్టీ కాలేదు. రజనీకాంత్ ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు పెట్టకుండానే. సో అలాంటి పరిస్థితుల్లో సినిమా యాక్టర్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువే ఉన్నాయి. అయితే ఎందుకు మగ్గారు అతని వైపు అంటే ఇక్కడ ఏఐడిఎంకే కూటమికి బీజేపీ కూటమిలో సరైన నాయకత్వం, ధైర్యాన్ని ఇచ్చే నాయకత్వం లేదు అని భావించుటని. సో అది ప్రాబ్లం. అయినా కూడా లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే బానే ఉంది. ఏఐడిఎంకే కూటమికి 70 చోట్ల మెజారిటీ ఉంది. మన విజయ్ పార్టీకి 87 చోట్ల ఉంది. మరి బాగానే వస్తున్నారు వాళ్ళు కూడా. అందువల్ల ఇప్పుడు చివరికి ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా విజయ్ సీఎం అవుతారు, ఏఐడిఎంకే బీజేపీ ఆయనకు సపోర్ట్ చేస్తారని నేను. ఓకే, కరెక్టే. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఏఐడిఎంకే ఉండే అవకాశం ఉంది చూస్తూ ఉంటే. అంతే కదా. అతను విజయ్ డిఎంకే వైపు వెళ్ళనే వెళ్ళడు, డిఎంకే సపోర్ట్ చూసుకోడు.